బూతులకు సంబంధించిన 5 బూతులకు ఒక ఇన్ఛార్జ్ చేయడం, ఫోన్లు పెట్టేయండి. 10 బూతులకు 3 వేసిన ఒక్కొక్క దగ్గర. ఆ బూతులకు సంబంధించిన సూపర్వైజర్లు ఇవాళ బిఎల్ఏలు మన పార్టీకి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్స్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం పెట్టుకొని మరి ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ జూమ్ మీటింగ్లో, అంటే నిన్న కొందరు లేరు కాబట్టి అందరికి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గం ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు జూమ్ మీటింగ్లో చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యమైన సమస్య కాబట్టి, ఇష్యూ కాబట్టి దాన్ని అందరం ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఇన్ఛార్జీలు కానీ, మినిస్టర్ కానీ, ఎమ్మెల్యేలు కానీ 3 కేటగిరీలో 119 నియోజకవర్గాలలో 3 కేటగిరీలుగా చేసి అందులో మహేశ్వరం నియోజకవర్గం వీక్ ఉన్నది. ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా స్లో ఉన్నది. దాని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా అక్కడ ఇన్ఫర్మేషన్ పోయింది. దానికి మన కేఎల్ఆర్ గారు జూమ్ మీటింగ్లో భాస్కర్ అన్న ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ మహేశ్వరం నియోజకవర్గం ఆ జూమ్ మీటింగ్లో పాల్గొన్న సందర్భంలో డివిజన్ అధ్యక్షులు, మండల అధ్యక్షులతో నిన్న మార్నింగ్ మీటింగ్ పెట్టడం జరిగింది. మనం ఏదేమైనా కూడా ఈ రోజు నుంచి 3వ తారీఖు వరకు ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ పార్టీ తరఫున ఉన్నవాళ్ళు, తర్వాత సూపర్వైజర్లు కోఆర్డినేషన్ చేసుకొని, బిఎల్ఓలతో కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటికి ఆల్రెడీ ఇంటింటికి తిరిగినారు బిఎల్ఓలు, మన కార్యకర్తలు కూడా బిఎల్ఏలు కూడా తిరిగినారు. కానీ ఇప్పటి నుంచి ఏదైతే ఫామ్ తీసుకున్నారో ఓటర్లు ఎన్యుమరేషన్ ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చిండ్రా, ఇవన్నీ ఉన్నాయి. తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఇవ్వలేదు అన్నీ ఐడెంటిఫై చేయాలి. ప్రతి బూత్లో డెత్ అయిన ఓట్లు ఎన్ని, షిఫ్టింగ్ ఓట్లు ఎన్ని, తర్వాత డబల్ ఓట్లు ఎన్ని, దొంగ ఓట్లు అంటే ఒక్కొక్క డోర్ నెంబర్లో 60-70 ఓట్లు చేసేటప్పుడు ఇవన్నీ డివైడ్ చేయాల్సిన బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్ మన కార్యకర్త ఇది ఈ రోజు నుంచి చేయాలి. అర్హులైన ఓటర్ని మన సానుభూతి పరిలో ఓటు పోకుండా కాపాడాల్సిన బాధ్యత బిఎల్ఏల మీద ఉంటుందనే విషయాన్ని ఈరోజు సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మనకు ఆర్కేపురం డివిజన్కి ఇన్ఛార్జ్ ఓంప్రకాష్ గారు వచ్చినారు, వారికి స్వాగతం. ఏదేమైనా కూడా 3వ తారీఖు వరకు మనకు కేఎల్ఆర్ అన్న గారు, తర్వాత భాస్కర్ అన్న గారు 3వ తారీఖు వరకు ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్ ఖచ్చితంగా 3వ తారీఖు వరకు ఇవన్నీ ఇంకా ఫామ్ తీసుకొని వాళ్ళని ఫామ్ ఫిల్అప్ చేయని వాళ్ళని ఫిల్అప్ చేయించి బిఎల్ఓకి ఇప్పించడం, తర్వాత బిఎల్ఓ దగ్గర కూర్చొని అవసరమైతే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళతోటి కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఆ డోర్ నెంబర్లో ఏమైనా షిఫ్ట్ అయినవి ఉన్నాయా, ఆ షిఫ్ట్ అయితే వాళ్ళు ఎక్కడ పోయారు, వాళ్ళు ఏమైనా ఫోన్ నెంబర్లు ఉన్నాయా సేకరించి మరి వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎమ్యూనరేషన్ అందే విధంగా అందరికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ఏదైనా ఉన్నదంటే రేపు జిహెచ్ఎం సెలక్షన్లు మన హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి మన సానుభూతి పనులు కొందరు ఊర్లలో చేసుకుంటా అని చెప్పి అందరు చాలా వరకు అంటున్నారు. అట్లా ఒకవేళ ఊర్లో ఉన్న ఓటు, ఇక్కడ ఉన్న ఓటు ఊళ్ళో తర్వాత చేసుకుందరు, ఊర్లో ఇవ్వకండి, ఎమ్యూనరేషన్ ఫామ్ ఇక్కడ ఫిల్అప్ చేసి ఇవ్వండి అంటే మనం సానుభూతి పనులు, మన వెల్విషర్లు, మనకు సంబంధించిన పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఇక్కడ పనిచేసే వాళ్ళని ఎమ్యూనరేషన్ ఫామ్ ఇక్కడనే ఫిల్అప్ చేసి ఇచ్చేటట్టుగా రేపు జిహెచ్ఎం సెలక్షన్ అవసరం అయితే అక్కడ షిఫ్ట్ చేసుకునే విధంగా మనం వాళ్ళకి చెప్పి ఇక్కడనే ఎమ్యూనరేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటట్టుగా మనం కృషి చేయాల్సిన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా కూడా 3వ తారీఖు వరకు అందరం కలిసికట్టుగా రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి ఒక్క బూత్ లెవెల్ ఏజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ బూత్ లెవెల్ ఏజెంటే రేపు బూత్ ప్రెసిడెంట్ ఎవరైతే పనిచేసారో వాళ్ళకే నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు, ఇంకేదైనా స్టేట్ లెవెల్ పోస్టులు కానీ స్టేట్ లెవెల్ పదవులు కావాలనే అన్నా కూడా ఇలా ఎవరు గట్టిగా కృషి చేసి కష్టపడుతుండ్రో మరి ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రతిదీ కూడా ముఖ్యమంత్రి దగ్గరికి, మన కేఎల్ఆర్ అన్న దగ్గరికి, మన భాస్కర్ అన్న దగ్గరికి పోతుంది. దాన్ని అందరూ గట్టిగా ఫీల్డ్ లెవెల్గా కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్కరికి సందర్భంగా పేరున మరి తెలియజేస్తున్నాం. మన ఈ అబ్జర్వర్గా వచ్చిన బంగారు పాపన్న గారు విషయం ఉంటే ఎట్లా అంటే ఆల్రెడీ 20 రోజుల నుంచి మా బిఎల్ఏలు
పూర్తి స్థాయిలో పనిచేస్తారు. వేరే పార్టీలోను బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు కార్యకర్త పనిచేయట్లేదు. మన కార్యకర్తలే మన ఏజెంట్లే మన వాళ్ళే పనిచేస్తారు. 2 డివిజన్లలో వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు. అయినా కూడా మనం ఓటు పోకుండా కాపాడాల్సిన పరిస్థితి. సానుభూతి పరుల ఓటు తీసేయడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. ఎస్ఐఆర్ ప్రక్రియ పెట్టిందే బీజేపీ. సానుభూతి పరులు 65-70 ఏళ్ళు ఉన్న వాళ్ళ ఓట్లు తీసేయడానికే. ఈ 65-75 ఏళ్ళు ఉన్న వాళ్ళు సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ముఖ్యంగా మైనార్టీ సోదరులు ఎక్కువ శాతం తీసేయడానికి కంకణం కట్టుకొని ఎస్ఐఆర్ ప్రక్రియ పెట్టింది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎన్టీఆర్ నగర్లో తీసుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తూ సందర్భపడ్డారు. మన ఎన్టీఆర్ నగర్ డివిజన్ ఇప్పుడు ప్రెసిడెంట్గా నిన్ననే ఆర్డర్ వచ్చింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నారు.